హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: ఫస్ట్ బాస్మతి రైస్, నెక్స్ట్ ఆనియన్స్, ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, బఠానీ, క్యారెట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా కూడా వాష్ చేసి పెట్టుకున్నా. ఇవి కావాల్సిన స్పైసెస్ అండ్ మిల్ మేకర్, మసాలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ బియ్యం మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. బియ్యంలో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. 1కి 2 వేసుకోవాలి ఫ్రెండ్స్. 1కి 2 కన్నా కొంచెం తక్కువ వేసుకోవాలి, అప్పుడు మంచిగా వస్తుంది మనకి. పెద్ద దీక్ష పెట్టుకోవాలి. దీక్ష పెట్టి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ పోసుకొని మంచిగా ఓకే, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పల్సెస్ ఇందులో వేసేసుకోవాలి. ఇది మంచిగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బఠానీ వేసుకోవాలి. బఠానీ కూడా మంచిగా వేయించుకొని ఈ విధంగా వేయించుకోవాలి. బఠానీ వేసిన తర్వాత క్లోజ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఇది ఇలా వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసేస్తాం. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఇవి కూడా వేయించుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత కాసేపు వేగనిద్దాం. ఇవి ఇలా వేగిన తర్వాత కొన్ని క్యారెట్ వేసుకుంటున్నాం. క్యారెట్ కూడా మంచిగా వేయించుకుందాం. క్యారెట్ వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా పీసెస్ ఇవి కూడా వేగిన తర్వాత మనం మిల్ మేకర్ వేసుకున్నాం. మిల్ మేకర్ కూడా ఇందులో కొంచెం వేయించిన ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు వేస్తే మనకి కొంచెం కలర్ వస్తుంది, అందుకనేసి నేను పసుపు వేస్తాను. లేదంటే స్కిప్ చేసేయచ్చు పసుపుని. ఇలా మంచిగా వేగనిచ్చిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. సరే, ఇలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసేయాలి. ఇందులో వాటర్ పోసుకున్నా. 1కి 2 పోసుకోవాలి. నేను కొంచెం 1 తగ్గించి పోస్తున్నాను. వాటర్ పోసాక దీంట్లో తగినంత సాల్ట్ పోసుకోవాలి. రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి మరిగి రావాలి. ఇదిగోండి, ఇవి మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఇందులో మనం ఈ రైస్ వేసేసుకుందాం. వేసిన తర్వాత మంచిగా కలిపేసి క్లోజ్ చేద్దాం. మనం తర్వాత ఊరికే కలపకూడదు ఫ్రెండ్స్. బాస్మతి రైస్ ముక్కలు అయిపోద్ది. ఓకేనా? పెట్టేసి ఉడకనిద్దాం. ఇది ఉడుకుతుంది. మనం ఇలాగే వదిలేయాలి, ఊరికే కలుపుతూ ఉండకూడదు. క్లోజ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా మంచిగా ఎగురుతుంది కదా. ఇలా ఎగురుతున్నప్పుడు జస్ట్ నార్మల్గా ఇలా కలిపేసి మనం మంచిగా ఇంకా దమ్ చేసుకోవడమే. దీన్ని దమ్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది చూసారా? వేడి వేడి వెజ్ బిర్యానీ. నైస్ కదా, అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే. వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.